వాగ్దేవి. దేశమంటే దేశమంటే మతం కాదో గతం కాదో అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదో దేశమంటే జుట్టు కాదు కాదు రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదు పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు సందు దొరికితే మంది చేసే సమ్మె కాదు బంధు కాదు జనన తనన తనన జనన జనన తనన తనన జనన తానన తనన నానన తనన నానా ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు హింసలెందుకు సమస్యలను నవ్వుతో పరిష్కరించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు క్రోధమెందుకు కరుణ పంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు కొత్త బంగారు భవిత నేడే కానుకందించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంటే
ప్రేమగా జీవించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ద్వేషమెందుకు, సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు. సీజన్ 19 పాడుతా తీయగా నేను ప్రారంభించిన సీజన్. అప్పటి నుంచి ఆ మొదటి రోజు నుంచి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లో వెళ్తే, కమింగ్ బ్యాక్ టు ద ఫ్యూచర్, దిస్ ఈస్ ఎ మైల్ స్టోన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. 25 ఏళ్ళగా ఇట్లాంటి చిన్నారులు ఎంతమంది ఎట్లాంటి పాటలు పాడుంటే ఆయన ఎన్నేళ్లగా ఈ కార్యక్రమం గురించి అంత తపన పడ్డాడో, ఎంత తాపత్రయం ఆయనకి పాడుతా తీయగా అంటే, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ మూమెంట్స్. ఇట్లాంటి ఈ పర్ఫార్మెన్సెస్, ఇట్లాంటి ఈ సమయం, అన్మిస్సబుల్ మూమెంట్స్, అన్ఫర్గెటబుల్, ఇట్లాంటి ఒక మెమరీని ఇచ్చిన వాగ్దేవికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగాను నా కెరియర్లో, నాకు పాడుతా తీయగా ప్రారంభించి నా కెరియర్లో ఇంకా మళ్ళీ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ మళ్ళీ చూస్తానా అన్నది నిజంగా నాకు తెలియదు. ఇట్స్ అన్బిలీవబుల్. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎంత స్పీడ్లో కొట్టుకుంటోందో చెప్పలేను నేను. కళ్ళల్లోంచి ఇన్ని కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. కానీ చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంతో ఉప్పొంగిపోతోంది హృదయం. అండ్ నిజమైన దేశభక్తిని చాటుకున్నావు నాన్న, నిజమైన దేశభక్తిని చాటుకున్నావు ఈ పాట పాడి. ఇంత అద్భుతంగా పాడి మనసులన్నీ ద్రవింపజేశావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను చంద్రబోస్ గారు. వాగ్దేవి పాడిన తర్వాత అందరం, విజయ్ గారు, మీరు, చాస్ బ్రో, నేను, అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నాం. నవ్వులు అబద్ధం అవుతాయి కావచ్చు, కానీ కన్నీళ్ళు మాత్రం అబద్ధం కాదు. అమ్మాయి పాట మీద మా అందరికీ పొంగిన ప్రేమ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే ముగ్గురు వ్యక్తులను స్మరించుకోవాలి. బాలుగారు ఎంత అద్భుతంగా ఆలపించారు. తర్వాత ఈ పాటను స్వరపరిచిన కీరవాణి గారు, ఈ పాటను సృష్టించిన రాఘవేంద్రరావు గారు. ఆ రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, నా తల్లిదండ్రులు నాకు ఎంత ముఖ్యమో నా జీవితంలో ఈ రోజు సినిమా రంగంలో రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు నాకు అంతే ముఖ్యం. సినిమా రంగంలో తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ఈరోజు నేను నా బిడ్డలు, నా కుటుంబం చక్కగా ఒక హాయిగా ఆనందంగా అన్నం తింటున్నామంటే వాళ్ళిద్దరే ప్రధాన కారకులు, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు. బాలుగారు ఈ పాటను పాడిన తర్వాత ఎన్ని సందర్భాల్లో ఎంతమందితో చెప్పారో, రెండు చెవుల మధ్య బుర్రలు గుజ్జు ఉన్న వాళ్ళు ఎవరైనా జ్యూరీలో ఉంటే ఈ పాటకు జాతీయ పురస్కారం రావాలని ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు బాలుగారు. జాతీయ పురస్కారం నాకు రావాలని ఎన్నిసార్లు కాంక్షించారో ఈ పాట సందర్భంలో. కానీ దురదృష్టవశాత్తు ఆ పాటకు రాలేదు, వేరే పాటకు వచ్చింది. అది బాలుగారు చూడలేదు. ఇది నా దురదృష్టం. కాకపోతే ఇంత మంచి పాట పాడి మేమందరం గర్వంతో ఉప్పొంగేలా చేసిన వాగ్దేవికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పెద్దలమైన మా ఆశీస్సులతో పాటు మా ప్రణామాలు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు, మెంటర్స్, వాళ్ళు నేర్పించిన వాళ్ళు, ఆర్కెస్ట్రా అన్న, కృష్ణన్న, మీ అందరికీ ఒకే మాట. ఈరోజు ఈ దేశభక్తి గీతాల సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్న. ఈ పాటలోని మాటే, క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. I think in the history of reality show that I have participated, కంటెస్టెంట్గా ఉండొచ్చు, జడ్జిగా ఉండొచ్చు, ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎలా ఉండిందంటే, చంద్రబోస్ గారు రాసిన ఆ మాటల్ని ఆ భరతమాతే నీ పాట ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినట్టు ఉండింది. వి యాజ్ ఎ సొసైటీ ఐఎమ్ రియలైజింగ్, ఏదేదో వీడియోస్ హ్యాపీగా వైరల్ చేసేస్తాం, ఇది వైరల్ అవ్వాలి. ఈ వీడియో, దిస్ సాంగ్, ఫర్గెట్ ఇట్ ఈస్ అవర్ ఈటీవీ, ఫర్గెట్ ఇట్ ఈస్ పాడుతా తీయగా, ఫర్గెట్ ఇట్స్ ఎ రియాలిటీ షో, ఫర్గెట్ ఎవ్రీథింగ్. దిస్ సాంగ్, దిస్ మూమెంట్, దిస్ మెసేజ్ హ్యాస్ టు రీచ్ ఎవ్రీ ఇండియన్ and we have to feel proud. Ee paata viral avute, I will feel we are still in a very healthy society. I'll feel we are still Indians who believe what our duty is, what our future should be. Talli Vagdevi, nijanga Vagdevi, nenu ivadu nee paata dwara I also want to thank your parents. Nikanna talli tandralu, nijanga you are great, you are blessed. You are great and you are blessed.
నేను ఐ హావ్ నెవర్ సీన్ బోస్ గారు మూవ్ లైక్ దిస్. హాఫ్ వే ఒక పల్లవి మొదటి చరణం నుంచి ఇలా కూర్చునేసారు చంద్రబోస్ గారు. హీ వాజ్ జస్ట్ అలా సరెండర్ అయిపోయారు ఆ ఎనర్జీకి. థ్యాంక్ యూ తల్లి. God bless you with great health. As Indians, as citizens of this country, our biggest responsibility is to take care of such amazing souls like Vagdevi. We have to protect them. We have to protect kids like Vagdevi. We have to take care of them and we have to celebrate them. That is celebrating our Thank you, country. sir. Thank you, Vagdevi. God bless you. ఈ పాట నాన్నగారి గొంతులో తప్ప ఇంకెవరి గొంతులో నేను వినలేను అసలు. ఈ పాట వినడం కూడా మర్చిపోయినా, మానేశాను యాక్చువల్గా. కానీ నువ్వు పాట మొదలెట్టినప్పటి నుంచి నీ మీద నుంచి అసలు నేను కళ్ళు తీయలేకపోయినా. ఐ వాజ్ హోల్డింగ్ మై సెల్ఫ్ బ్యాక్ సో మచ్. అండ్ ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. థ్యాంక్ యూ సార్.